నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మావతి దేవి అమ్మవారికి ఒడిబియ్యాన్ని సమర్పించారు. సిరిసిల్ల దళిత సంఘాల ఆధ్వర్యంలో దివంగత నేత గడ్డం వెంకటస్వామి కాకా 96వ జయంతి వేడుకలు. రాజనాలయంలో భక్తుల సందడి. సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పద్మావతి దేవి అమ్మవారికి ఒడిబియ్య కార్యక్రమం నిర్వహించారు. ఆ దేవదేవుని ఆశీస్సులు పట్టణ ప్రజలపై ఉండాలని శ్రీవారిని వేడుకున్నారు. పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పద్మావతి దేవి అమ్మవారికి ఒడిబియ్యాన్ని పోశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పద్మావతి దేవి అమ్మవారు పద్మశాలిలో ఆడపడుచుగా భావించి ఒడిబియ్యం పోయడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిందం కళ చక్రపాణి, మండల సత్యం, గుండ్లపల్లి పూర్ణచందర్, దార్నం అరుణ లక్ష్మీనారాయణ, మోర రవి, కోడం శ్రీనివాస్, పతిపాక పద్మ, కాముని వనిత, ఆడపు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. మన సిరిసిల్ల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు మన పద్మశాలి సంఘం, మహిళా సంఘం, యువ సంఘం తరపు నుంచి అమ్మవారికి ఓడిబియ్య కార్యక్రమం ఓడిబియ్యం తీసుకురావడం జరిగింది. దీంట్లో పూర్వ ప్రముఖులు మరియు పద్మశాలి మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మళ్ళీ ఎల్లుండి కూడా రథోత్సవం కార్యక్రమం కూడా ఉంటుంది. అందరికీ కూడా రథోత్సవ శుభాకాంక్షలు. జయ జయ మార్కండేయ. ఓం వెంకటేశాయ నమః. సిరిసిల్ల పట్టణంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా రథోత్సవ సందర్భంగా పద్మావతి అమ్మవారికి శ్రీ బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మన సిరిసిల్ల పట్టణంలోని దేవాలయంలో మన పద్మశాలి ఆడపడిచినటువంటి మన పద్మావతి అమ్మవారికి మన సిరిసిల్ల పట్టణ పద్మశాలి తరఫున ఓడిబియ్య కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. మన పద్మశాలి కుల బాంధవులందరూ ఆడపడుచుల అందరితో వచ్చి వారికి ఓడిబియ్యం సమర్పించడం జరిగింది. ఆ దేవదేవుని ఆశీస్సులు మన ఆడపడుచులకు కావచ్చు, సిరిసిల్ల పట్టణంలో ప్రజలందరికీ కూడా ఎల్లవేళ అలా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై మార్కండేయ. లక్ష్మీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాల సందర్భంగా మన సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం తరఫున మన పద్మశాలి ఆడబిడ్డ అయిన పద్మావతి అమ్మవారికి మరి మేమందరము ఓడిబియ్యం కార్యక్రమం కూడా ఈరోజు చేసుకోవడం జరిగింది. అమ్మవారికి ఓడిబియ్యం కూడా సమర్పించుకోవడం జరిగింది. ఎందుకంటే రేపటి రోజున రథోత్సవం కాబట్టి ముందుగానే అమ్మవారికి ఓడిబియ్యం పోసి మరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మరి రేపటి రథోత్సవ శుభాకాంక్షలు సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. పర్వతగిరి మండలంలోని 14 ఎంపీటీసీల పరిధిలో ఎంపీటీసీ అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ భాగంగా పర్వతగిరి మరియు తొరకల సోమరం గ్రామాలలో నిర్వహించిన సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోదు శ్రీనివాస్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ పార్టీ అవకాశాలు ఎవరికి ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేసి పర్వతగిరి పరిధిలో అన్ని ఎంపీటీసీలు గెలిచి ఎంపీపీ, జెడ్పీటీసీ కలసం చేసుకునే దిశగా ప్రతి కార్యకర్త కంకణబద్దులై పనిచేయాలని శ్రీనివాస్ నాయక్ తెలిపారు. ప్రతి ఎంపీటీసీ 3 పేర్లు తీసుకోమని చెప్పినారు. ఇక్కడ 4 పేర్లు వచ్చినాయి, 5 పేర్లు వచ్చినాయి. ఈ 5 పేర్లు కూడా ఎమ్మెల్యేలు పంపిస్తా, సర్వే చేస్తారు. అందులో ఎవరికి వచ్చినా కూడా అందరూ కలిసికట్టి పనిచేసి ఎంపీటీసీ గెలిపించుకోవాలి, మండలం గెలిపించుకోవాలి. మండల పరిషత్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా అందరం కలిసి పనిచేయాలి. రాని వారు కూడా పార్టీ నిబంధనల ప్రకారం మన నాయకుడు నాయకత్వంలో అందరూ పనిచేసి ముందు వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. రాని వరకు నెక్స్ట్ మనకు బీసీ సర్పంచ్ అవకాశం ఉంటుంది. అందులో కూడా రుచపడకుండా అందులో కూడా అవకాశం ఉంటుంది. ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీ జెండా వేరే వరకు ప్రతి కార్యకర్త పనిచేద్దాం కోరుతా ఉన్నాను. జై కాంగ్రెస్.
దివంగత నేత కేంద్ర మాజీ మంత్రి గెడ్డం వెంకటస్వామి కాకా 96వ జయంతి వేడుకలు సిరిసిల్లపట్నంలోని అంబేద్కర్ చౌక్ వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ప్రముఖులు నివాళులర్పించారు. పేదల కోసం గెడ్డం వెంకటస్వామి ఎన్నో పనులు చేశారని, ఆయన చేసిన సేవలు మరవలేనివని దళిత సంఘం నాయకులు పేర్కొన్నారు. ఆయన జీవితకాలం పేదల కోసమే ఆలోచించారని, గూడు లేని ప్రజల కోసం ఎన్నో గుడిసెలు వేశారని, ఆయన్ను గుడిసెల వెంకటస్వామిగానే పలువురు పిలిచేవారని గుర్తు చేశారు. కార్యక్రమంలో రాగుల రాములు, రాగుల జగన్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కీర్తి చేసులు పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు మరి గడ్డం వెంకటస్వామి గారి 96వ జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఎందుకంటే ఆయన మార్గం బ్రహ్మాండమైన మార్గం, ఆయన చేసిన సేవలు మరవలేని, ఆయన చేసిన పేదవారి కొరకు చేసినటువంటి పనులు చెప్తే ఒక రోజు పడుతుంది, 2 రోజులు పడుతుంది. అట్లాంటి రాజకీయ నాయకుడు, మరి ఆ సేవాభావం ఉన్న రాజకీయ నాయకుడు, మరి అటువంటి నాయకుడిని ఇప్పుడు మనం ఈ రోజులలో చూడలేమని తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకనంటే ఆయన పేదవారికి గుడిసెలు వేస్తే గుడిసెల వెంకటస్వామి అని పేరు వచ్చింది. ఆయన ఒరిజినల్ పేరు వెంకటస్వామి, గడ్డం వెంకటస్వామి. కానీ ఆయన గుడిసెలు వేసు పేదవాళ్ళ గుడిసెలు వేసుట్లా గుడిసెల వెంకటస్వామి అని పేరు వచ్చింది. మరి ఆయన చూసడానికి పోవడానికి ఆ హైదరాబాద్లో ఉన్న ప్రజలు తండోపతండాలుగా పోయి ఆయన పాదాలకు దండం పెట్టుకొని మరి ఆ రోజు అట్లా చరిత్ర సృష్టించినటువంటి గడ్డం వెంకటస్వామి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు కార్యక్రమం చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి గారు ఆయన పేదలకు చేసినటువంటి సేవలను కొనియాడుతూ 96వ జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని మరి ఎనలేని నివాళులు అర్పించడం జరిగింది. ఆయన బతుకున్నంత కాలం పేదల కోసం ఆలోచించాడు. పేదలకు గుడిసెలు, పేదలకు రేషన్ కార్డులు, పేదలకు అనేక రకాల ఉద్యోగాలు మరి కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప నాయకుడు. ఇలా ఆయన జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాము. మరి అట్లనే ఆయన ఏదైతే ఆశించిండో ఈ ప్రభుత్వానికి ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాము. ఇంకా పేదవారు అనేక మంది బీసీ ఎస్టీలు, ఇల్లు లేనివారు, రేషన్ కార్డు లేనివారు, ఉద్యోగం లేనివారు, ఉపాధి లేనటువంటి మహిళలకు కూడా అనేక రకాల ఉపాధులు కల్పించవలసినటువంటి అవసరం ఉందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంటున్నాం. ఆయన ఆశయాన్ని కొనసాగించవలసిందిగా ఈ ప్రభుత్వాలకు కొనసాగిస్తూ మరి ఈరోజు జరుగుతున్నటువంటి అన్ని మండలాల్లో జరిగినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మరి ఆయన ఆశయం కొనసాగిస్తుందని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ముదిరాజులకు పోటీ చేసే అవకాశం కల్పించాలని వరంగల్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పొన్నం మొగిలి ముదిరాజ్ అన్నారు. ఆదివారం పర్వతగిరి మండలం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రేపు రాబోయేటువంటి ఒక స్థానిక సంస్థల ఎన్నికల్లో పర్వతగిరి మండలంలోని ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు సమావేశమై వివిధ రాజకీయ పార్టీల నాయకులకు మా యొక్క సూచన, ఈరోజు వచ్చినటువంటి పర్వతగిరి మండలంలో వచ్చినటువంటి రిజర్వేషన్లకు అనుకూలంగా అత్యధిక జనాభా కలిగినటువంటి ఒక ముదిరాజులకు గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయంగా అవకాశాలు లేకుండా పోయినాయి. ఇప్పుడు వచ్చినటువంటి ఒక రిజర్వేషన్ అనుకూలంగా ముదిరాజులకు కనుక ఏ రాజకీయ పార్టీ అయినా కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో బీఫామ్లు కనుక ఇచ్చినట్టంటే రాజకీయాలకు అతీతంగా ఒక ముదిరాజు ముద్దుబిడ్డను అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఈ యొక్క రాజకీయ పార్టీలకు మేము ఒక బహుమతిగా ఇస్తామని ఈరోజు పర్వతగిరి మండలంలో ఉన్నటువంటి అన్ని కులాల, అన్ని గ్రామాల యొక్క ముదిరాజు కుల పెద్దలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఒక రాజకీయ నాయకులు అంటే ముదిరాజు జాతికి చెందినటువంటి వాళ్ళందరం వచ్చి ఒకే నినాదం, అందరం ఏకతాటి మీద ఉండి ముదిరాజు యొక్క జాతిని, బిడ్డలను గెలిపించుకోవడానికి ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకులకు కూడా మాదొక సూచన, దయచేసి మమ్మల్ని ఒక ఓటర్లుగానే వాడుకోకుండా రాబోయేటువంటి ఒక స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మాకు కూడా రాజకీయ అవకాశాలు కల్పించి ఒక రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధిగా సేవ చేసేటువంటి ఒక భాగ్యాన్ని కూడా రాజకీయ పార్టీల యొక్క నాయకులు మాకు అవకాశాన్ని ఇస్తే ఖచ్చితంగా మేము కూడా మా వంతు ప్రజలకు సేవ చేస్తూ పార్టీలకు కూడా మంచి యొక్క పేరును తీసుకొచ్చి మీ ముందు మంచి యొక్క విశ్వాసాన్ని పొందుదామనేటువంటి ఒక అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటూ
ముగిస్తున్నాను. జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. వేములవాడ రాజన్న ఆలయ క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని రాజన్న దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న క్షేత్రం భక్తులతో సందడిగా కనిపించింది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు మొదటగా ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి రాజన్నకు ప్రీతిపదమైన కోడెను కట్టేసి అనంతరం రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. టెంపుల్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్తగాడి ఇండియన్ దాబా దగ్గర గుంతలు పడిన రోడ్డును బాగు చేయాలని, రోడ్డుపై పారుతున్న మురుగునీరును తొలగించాలని సిపిఎం వికారాబాద్ జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్తగాడి పొయ్యేదారిలో ఇండియన్ దాబా వద్ద మురుగునీరు రోడ్డుపై పారుతూ గుంతలమయమైంది. ఇప్పటికే అక్కడ దారిలో పోతున్న ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురై బైకులపై నుంచి కింద పడుతూ ఇప్పటికే అనేక మంది చనిపోయారు. కాలు చేతులు విరిగిన పరిస్థితి ఉంది. ఇంత జరుగుతూ ఉన్న జిల్లా కలెక్టర్ కి, మున్సిపల్ అధికారులకు, R&B అధికారులకు, స్థానిక ఎమ్మెల్యే స్పీకర్ కి సమాచారం ఇచ్చినా నేటికి స్పందించడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై, నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పేదల ప్రయాణికుల బాధలు పట్టించుకోవాలని ఈ పాలకులు డిమాండ్ చేస్తున్నాం. లేనిచో మున్సిపల్ ఆఫీస్ కు, R&B ఆఫీస్ కు తాళాలేసి నిరసన తెలియజేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ప్రయాణికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మహిపాలు, సిపిఎం పార్టీ వికారాబాద్ జిల్లా కార్యదర్శి. మన వికారాబాద్ నుంచి కొత్తగాడి మోనిపడి పోయే దారిలో ఇక్కడ ఇండియా దాబా కాడ ఇక్కడ గుంత చాలా ఘోరంగా అనిపిస్తుంది. ఇక్కడ ఇప్పటికే ఒక ఆయన లాయరు, ఇంతకుముందు ఒక ఆయన కూడా కానిస్టేబుల్ కింద పడి చనిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే దీని మీద కలెక్టర్, మున్సిపల్ అధికారులు వచ్చి చూసిపోయారు. ఎక్కడ విషయం కూడా అక్కడనే ఉన్నది. అంటే ఈరోజు ప్రభుత్వానికి ఎట్లుందంటే మనుషులు చచ్చిపోతే కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే నేను 3 సార్లు ఈరోజు మన వికారాబాద్ కలెక్టర్ గారితో మాట్లాడిన, ఫోన్ చేసిన. తక్షణమే దీన్ని మంచి చెప్పినప్పుడు నాకు లేదు, 3 గంటలు అయితే ఫోన్ చేసి. కాబట్టి ఈరోజు దున్నపోతుంది, వాన ఈరోజు ఈ ప్రభుత్వం ఉన్న పరిస్థితి ఉంది. తక్షణమే వికారాబాద్ ఎమ్మెల్యే స్పీకర్ గారు అవసరమైతే R&B అధికారులు చెప్తామో, మున్సిపల్ అధికారులు చెప్తే ఎవరు చెప్తామో చెప్పి తక్షణమే దీని మీద మొత్తం డాంబర్ వేసి బాగు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పైనుంచి ఇక్కడ దాబా ఉంది, పైనుంచి దాబా నీళ్లు మిగతా ఊరు నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి కిందికి వస్తున్నది. ఆ నీళ్ళ వల్ల ఉన్న గుంత కూడా మొత్తం ఖరాబ్ అవుతున్నది. ఇక్కడ ఉన్న జనాలకు కూడా, వ్యాపారవేత్తలు కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ పోదామంటే కూడా బండ్లు పోయే వాళ్ళు కూడా ఇప్పుడు పొద్దున కూడా వేరే 2-3 ఫ్యామిలీలు కింద పడి చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. తక్షణమే మున్సిపల్ అధికారులు, మన జిల్లా కలెక్టర్ గారు, స్పీకర్ గారు స్పందించి ఖచ్చితంగా దీన్ని బాగు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే దీన్ని అవసరమైతే ఇక్కడనే రోడ్డు మొత్తం ప్యాక్ చేసి ఇండియా కూర్చొని ఈ రోడ్డు బాగు చేసే వరకు మేము ఆందోళన చేస్తామని సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక ఫోటో జయపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఘనంగా గెడ్డం వెంకటస్వామి 9వ జయంతి ఉత్సవాలు సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాకా అభిమానులు హాజరయ్యారు. అలాగే అన్నదాన కార్యక్రమం చేసి కేక్ కట్ చేయడం జరిగింది. అధ్యక్షులు మహమ్మద్ ఫయాజ్ మాట్లాడుతూ, కాకా అంటే కాంగ్రెస్ అంటే కాకా బడుగు బలహీన వర్గాల కోసం కాకా ఎల్లప్పుడూ కృషి చేస్తున్నారు. వారి ఆశలను వారి తనయుడు చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వారి మనవడు గడ్డం వంశీ కాకా ఆశయాలను నెరవేరుస్తూ ముందుకు కొనసాగుతున్నారు. కార్యక్రమంలో జయపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాకా అభిమానులు హాజరయ్యారు.
అమర్ హే అమర్ హే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ఈరోజు మన జాతీయ నాయకుడు కీర్తిశేషులు గడ్డం వెంకటస్వామి గారు మరో అంబేద్కర్గా భారతదేశంలోనే కీలక పాత్ర వహించి కాంగ్రెస్ పార్టీ అంటే కాకా, కాకా అంటే కాంగ్రెస్ పార్టీ అనే గడ్డం వెంకటస్వామి గారి 96వ జయంతి సందర్భంగా వారు ఈ దేశానికి కీలక పాత్ర వహించారు. మిత్రులందరూ వారు చేసిన గొప్ప పనుల కోసం చెప్పుకోవటం జరిగింది. కానీ ఈ దేశం కోసం కీలక పాత్ర వహించి తెలంగాణ రావాలని మొదటి దశ ఉద్యమం నుంచి మొన్నటి దాకా 2014 టీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర వహించిండు. తెలంగాణ రావాలని వారి సంతానం వారి కుమారుడు ఇదే చెన్నూరు గడ్డ మీద ఎమ్మెల్యేగా కాదు మంత్రిగా ఈ తెలంగాణలో వచ్చిన తర్వాత రెండోసారి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి పదవి వహించిన వివేక్ వెంకటస్వామి గారు కూడా కీలక పాత్ర వహించారు. కాకా వారసులు కాకా అడుగుజాడలో నడుస్తున్నారు. అలాంటి కాకా జయంతి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజాపాలన రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేసుకోవటం ఎంతో ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి కీలక పాత్ర వహించి తెలంగాణ రాష్ట్రం నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకే రావాలని కోరుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఎన్నో అడ్డంకులు వచ్చి ఇక్కడున్న కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించిన ఆయన కుటుంబం ఈ తెలంగాణ రాష్ట్రం కోసమే కీలక పాత్ర వహించింది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసం, కార్మికుల కోసం ఎల్లప్పుడూ నేనున్నాను అంటే ఎప్పుడు ఎవరు పోయినా కాకా అంటే నేనున్నా అనే ఉద్దేశంతో కాకా ఆ రకంగా ఈ పేద ప్రజలకు అండగా ఉన్నాడు, వారి గుండెల్లో ఉన్నాడు. కాబట్టి వారి వారసులుగా ఈ జిల్లాలో 2 కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలుగా ఒక రాష్ట్ర మంత్రిగా ఈ పెద్దపల్లి పార్లమెంట్ అంటేనే కాకా పార్లమెంట్. వారి మనుమడు ఎంపీగా మన దగ్గర ఇంకా కాకా ఆశయాలను ముందుకు తీసుకొని పోయడానికి సేవలు చేస్తున్నారు. ఖచ్చితంగా వారి సేవలకు మన ప్రజల దగ్గర తీసుకొని పోవడానికి వారి అభిమానులుగా, కాకా అభిమానులుగా, వివేక్ సార్ అభిమానులుగా, వంశన్న అభిమానులుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనకు బాధ్యతగా మనం పల్లెల్లో ప్రజల దగ్గర తీసుకొని పోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఖచ్చితంగా పిలువంగానే జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాకా గడ్డం వారి అభిమానులు అందరూ వచ్చి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి వచ్చిన పేరున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కాకా 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 వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, వంశన్న గారి నాయకత్వం, వంశన్న గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి 234 వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు ముఖ్య అతిథిగా విబి వెంకటనారాయణ, ప్రధాన కార్యదర్శి కోలి సంఘం తెలంగాణ రాష్ట్రం, బర్ల దేవేందర్, వైస్ ప్రెసిడెంట్ కోలి సంఘం తెలంగాణ రాష్ట్రం, ఉదారి సుదర్శన్, కార్యనిర్వాహక సభ్యుడు కోలి సంఘం తెలంగాణ రాష్ట్ర, మరియు కె విజయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ కోలి సంఘం తెలంగాణ రాష్ట్రం విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విబి వెంకటనారాయణ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశానికి ఒక దిశ చూపిన మహానేత అంబేద్కర్ అని అన్నారు. మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సౌమ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, वर्धिल्लाली फूले अंबेडकर राष्ट्र विधानम, वर्धिल्लाली फूले अंबेडकर राष्ट्र विधानम. जय भीम जय भीम जय भीम. అంటే వాళ్ళు మళ్ళీ అంబేద్కర్ పుస్తకం చదవాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి అంబేద్కర్ జీవిత చరిత్ర పూర్తిగా తెలిసిపోతుంది. అందుకోసమని అంబేద్కర్ గారిని చదవలేదా అంబేద్కర్ కార్యక్రమానికి తీసుకొని రావాలి. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో, అంటే అందరూ పురుషులు కాకుండా కుటుంబ సభ్యులతో, అంటే భార్య పిల్లలతో సహా అందరూ వచ్చే విధంగా మనమందరం కూడా అందరికీ చెప్పి మన ఇంట్లో మన తల్లిదండ్రులలో మన భార్య పిల్లల్ని తీసుకొచ్చే విధంగా అందరూ కూడా
అందరూ కూడా ప్రోత్సాహం ఉంటే ఈ యొక్క కార్యక్రమం 12వ తారీఖు 10వ నెల 2020 తారీఖు నాడు సాయంత్రం 7 గంటలకు మన గట్కేశ్వర పాత మున్సిపల్ ఆఫీస్ ఏదైతున్నదో సాయంత్రం 7 గంటలకు అక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేసే దిశగా మనమందరం కూడా ప్రచారం చేసే అవసరం తెలియజేసుకుంటాం. గట్కేసర్లో ఈ ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిత్య పుల్లమాల కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తాం అంటే దానికి ఏ ఒక్కరు మాత్రం కారణం కాదు. దానికి పద్మశ్రీ నరరవి కుమార్ గారు, మేకా దాసు గారు, మా ప్రతి నిత్యం మా వెంట ఉండి మాకు సహకరిస్తున్న ప్రతి దాదాపు ఈ యొక్క కార్యక్రమానికి 30 సార్లు అటెండ్ అయిన మన రామరెడ్డి గారు, మరి కడపల ఈశ్వరన్న గారు, అంతం సురేషన్న గారు, వెంకటనారాయణ గారు, మరి అన్న నరసింహరామణ గారు, కడపల మల్లేశ్వరన్న గారు, శ్రీరామణ గారు, అన్న శివన్న గారు, మరియు బాల గణేష్ గౌడ్ గారు, బండారు రామదాస్ అన్న గారు, మరియు లలిత్ గారు, ఉపేందర్ గారు, భరత్ గారు, విష్ణు గారు, విజయ్ కుమార్ అన్న గారు, మరియు కృష్ణరాజన్న గారు, పత్రికా విలేకరు, మరియు మీడియా మిత్రులు వీరందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై భీమ్, జై భారత్. ఈ అరుణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ అలాగే డిక్కీ సమస్య ఏదైతే ఉందో ఈయన భుజాల మీద వేసుకొని అంటే ఆయనకి ఎంతమంది సహకరిస్తుందో మనకి ఐడియా లేదు. చేస్తున్నందుకు ఈయన కూడా అంబేద్కర్ అడుగుజాడలు నడుస్తుంది కాబట్టి ఈయన కూడా 2 పేజీలు ఉంటాయి ప్రపంచంలో అని నేను అనుకుంటున్నాను. అరుణ్ కుమార్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే అరుణ్ కుమార్తో పాటు ఎంతోమంది స్టార్ట్ చేసి పుల్లమాలయ్యారు, అందరూ కరుమలయ్యారు. వాన వచ్చినా, ఎండ వచ్చినా, ఏమొచ్చినా, పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా ప్రతి వారం ఆయన చేస్తుండు కాబట్టి అరుణ్ కుమార్కి ఎంతో ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం ఏం చేస్తామంటే ఆ దేవుడు కళ్ళకు వచ్చింది, ఈ దేవుడు కళ్ళకు వచ్చింది, నాకు గుడి కట్టమండు అని అంటారు. కానీ అంబేద్కర్ కళ్ళకు వచ్చిందని ఎవరు చెప్పరు. ఎందుకంటే అంబేద్కర్ కూడా ఒక దేవుడు లాంటి ఆయన ఏం చెప్పిండంటే చదువుకోమన్నాడు, గుడి కట్టమన్నాడు అని చెప్పలేదు. కానీ గుడి చదువుకోమన్నాడు, బడి కట్టమన్నాడు. ఆయన ప్రతి ఒక్కరికి చదువుకోవాలి, ప్రతి ఒక్కరికి చదువు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఒక స్కూల్ అనేది ఉండాలి అని చెప్పిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. కింది బడిగిన వర్గాలు ఎవరినైతుందో ఆయనే గుర్తించి అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగం రాసింది కాబట్టి ఈ ఫలాలన్నీ మనం అనుభవిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చినా, ఇంకేదైనా పదవి వచ్చినా, ఏం చేసినా కాబట్టి ఆయన రాజ్యాంగం చేసింది కాబట్టి మనకందరికి వచ్చి అనుభవిస్తున్నాం. కాబట్టి జేబోలో అంబేద్కర్కి, జేబోలో అంబేద్కర్కి. ప్రతి వారం జరిగే అంబేద్కర్ యొక్క సంస్కరణ దినం ఏదైతే జరుపుతున్నారో అది చాలా సంతోషం. ఆయన గురించి ఎంత చెప్పినా తప్పదు. ఒకే ఒకటి వాళ్ళందరం మనం ఈ దేశంలో ఏదైతే బతుకుతున్నామో అది కేవలం రాజ్యాంగం, ఆయన రాసిన రాజ్యాంగం. ఎంతోమంది మేధావులు ఉన్నారు అనుకున్న రోజులలో కూడా అంబేద్కర్ గారు పెద్దలు నిర్ణయించి రాజ్యాంగాన్ని రాయించడం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన రాజ్యాంగం అందరికీ ఆ భక్తులు, మహిళలకు, పురుషులకు, అదేవిధంగా అన్ని జాతుల వారికి కూడా సమాన హక్కులు ఇచ్చింది. అందరూ కూడా చదువుకోవాలని అందరికీ హక్కులు మహానీయులు ఇక్కడ వ్యక్తిత్వంలో ప్రతి వారం చేస్తున్నారు. ఆ ప్రధాన అంశాలు వాళ్ళతో నేనైతే అనుకుంటున్నాను చాలా మంచి కార్యక్రమం. అయితే నేను కొన్ని భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు తిరిగినాను. కానీ ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ మహారాష్ట్రలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రతి ఊళ్ళో అక్కడ పలకరిస్తూనే అంబేద్కర్ జై భీమ్ అనే పలకరిస్తారు. ఎవరైనా ఎవరిని పలకరించినా జై భీమ్ అనే. అక్కడ ఆయన గుర్తున్నట్టుగా ఏమో కానీ ఆ ప్రాంతాల్లో అంబేద్కర్ యొక్క వాదం చాలా గట్టిగా ఉంది. ఆయన ఎస్టీలకు ప్రత్యేకంగా ఎక్కువ హక్కులు కల్పించారు. నేను ఎప్పుడు బాధపడుతుంటాను. ఆయన ప్రత్యేకంగా ఎస్సీ అది గ్రహించి ఆయన ఆయన అధికారాలను నడుచుకుంటే ఇంకా అభివృద్ధి జరుగుతారని
ఇట్లాంటి మానవులు ఎన్ని జన్మలు ఎత్తినా ఆయన జీవితంలో నేను ఎక్కువ మాటలు కాటలని ఎక్కువ ఆలోచన ఉంటుంది కానీ మాటలలో పెట్టలేదు కానీ ఎంత ఆయన జీవించడం ఆయన జీవించడం చాలా తక్కువ ఇంత తెలియకల్లోడు కానీ ఈ ప్రపంచంలో ఇవ్వచ్చు ఇవాళ రాజ్యాంగం గురించి మీరు తెలుసుకోవచ్చు చాలామంది తెలుసుకుంటారు నేను కొద్దిగా రాజ్యాంగాన్ని ఫాలో అయ్యింటాను ఎంత ఆలోచన చేసి ఈ రాజ్యాంగాన్ని నిజంగా ఆయన 2000లో మన నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ తర్వాత మంది వాళ్ళని చేసుకున్న అందరూ కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మావతి దేవి అమ్మవారికి ఒడిబియ్యాన్ని సమర్పించారు. సిరిసిల్ల దళిత సంఘాల ఆధ్వర్యంలో దివంగత నేత గడ్డం వెంకటస్వామి కాకా 96వ జయంతి వేడుకలు. రాజనాలయంలో భక్తుల సందడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.